అది కరోనా విజృంభిస్తున్న కాలం. కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. 4 గోడల మధ్యే రోజంతా ఫోన్తోనే కాలక్షేపం. నేస్తాలు బంధువులందరికీ మెసేజ్లు పెట్టేవాడిని, కాల్స్ చేసేవాడిని. అలా చేసి మర్చిపోయిన కొద్ది రోజులకు ఎవరు అని ఒక మెసేజ్. తను మా దూరపు బంధువుల అమ్మాయని, వరసకు మరదలు అవుతుందని నాకు తెలుసు. ఆ విషయం తనకి చెప్పి ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. నా పూర్వోత్తరాల చిన్నప్పుడు మేము ఓ ఫంక్షన్లో కలిసిన గుర్తులు చెబితే గాని తను నమ్మలేదు. అలా మా పరిచయం నెమ్మదిగా పట్టాలెక్కిన త్వరగానే పరుగులు పెట్టింది. ఇష్టాలు, అభిరుచులు, సినిమా సంగతులు, కాలేజీ అనుభూతులు అన్నీ పంచుకునేవాళ్ళం. ఎప్పుడు ఫోన్లు, అప్పుడప్పుడు కలుసుకోవడాలు మామూలే అయ్యింది. ఒకరినొకరం పూర్తిగా చదివేసుకున్నాం అనుకున్నాక ఓ శుభ సమయాన నా మనసులో మాట తనకి చెప్పేశా. బెట్టు చేయకుండా తను ఐ టు లవ్ యూ అంది. నచ్చిన చిన్నది ఓకే అన్నాక జిందగీ కలర్ఫుల్గా మారిపోతుందని కలలు కన్నా. కానీ అక్కడి నుంచే సీన్ రివర్స్ అయ్యింది. తన తీరు నన్ను ఆకాశం నుంచి నేలకి దించింది. ఆమె ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ ఎప్పుడైనా బిజీ వస్తే ఇరిటేట్ అయ్యేది. ఎవరితో మాట్లాడుతున్నావు అని నిలదీసేది. ఫ్రెండ్, ఆఫీస్ పని, ఏం చెప్పినా వినదే. నాకు ఇంకెవరో ఉన్నారనేది. నేను మాట్లాడిన ప్రతి కాల్ హిస్టరీ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి పంపమనేది. తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుందో, ఎప్పుడు బాంబు పేలుస్తుందో తేలిక టెన్షన్తో గుండెలదిరిపోయేవి. ఎంత ఇష్టపడ్డ అమ్మాయి అయితే మాత్రం ఇలా చేయడం ఎవ్వరికి నచ్చుతుంది? నేను కసురుకునేవాడిని. ఓ రోజైతే మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చేసింది. వస్తూనే నా ఫోన్ తీసుకొని వాట్సాప్ తెరిచింది. అందులో నేను 2 అమ్మాయిలతో చనువుగా చేసిన మెసేజ్లు చూసింది. ఎంత క్లోజ్ కాకపోతే మరి ఇంత సన్నిహితంగా మాట్లాడుకుంటారా అని నిలదీసింది. నిజానికి తను చెబుతున్నట్లు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడింది ఏమీ లేదు. పైగా అందులో ఒక అమ్మాయి నాకు చెల్లి వరుస, మరొకరు ఫ్రెండ్. అదే మాట చెప్పినా వినలేదు. అప్పటి నుంచి నా ఫోన్ ఎంగేజ్ వచ్చినా నేను ఆన్లైన్లో ఉన్న వాళ్ళ కోసమే కదా, వాళ్ళతోనే చాట్ చేస్తున్నావు కదా అంటూ గోల. మొదట్లో తను నాపై ఎంతో ప్రేమ చూపించేది. ఎప్పుడేమో మాట్లాడితే గొడవలు, గిల్లి గజ్జాలు. నాకు పిచ్చెక్కిపోయేది. ఏ ఫోన్ అయితే మా ఇద్దరిని కలిపిందో ఆ ఫోన్ని చూస్తేనే నాకు విరక్తి కలిగేది. అయినా తనని వదిలి ఉండటం నా వల్ల కాదని నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితం తనతోనే అని ఎప్పుడో ఓ నిర్ణయానికి వచ్చేశా. సో ఆమె ప్రేమ దక్కాలి, అనుమానాలకు అపార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకో మార్గం ఆలోచించి ఓ రోజు ఆదివారం నేరుగా తనని ట్యాంక్ బండ్ దగ్గరికి రమ్మన్నా. తనతో పాటు తను అనుమానిస్తున్న ఆ 2 అమ్మాయిల్ని పిలిపించా. వాళ్ళ నాతో ఉన్న రిలేషన్ ఏంటో తనకి వివరించాను. ఒక అమ్మాయి నన్ను సొంత అన్నయ్యలా భావిస్తున్నానంది. ఇంకొక ఆమె మా స్నేహం, నాలోని పాజిటివ్స్ చెప్పింది. అప్పుడు కానీ మరదలు మనసు శాంతించలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి నన్ను హత్తుకుంది. తన అనుమానం అనే పెనుభూతాన్ని అక్కడే హుస్సేన్ సాగర్లో కలిపేశాం. ఒకరి చేయి మరొకరం విడవకుండా ఆ సాయంత్రం ప్రేమ పక్షుల్లా విహరించాం. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. త్వరలో పెళ్లితో ఒకటి కాబోతున్నాం. ప్రతి బంధంలో సమస్యలుంటాయి, మనల్ని పరీక్షిస్తుంటాయి. వాటికి సమాధానాలు ఇస్తూ సందేహాలు, అనుమానాలను పటాపంచలు చేస్తూ ముందుకెళ్ళాలే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.